హాయ్ హలో దోస్తు వెల్కమ్ బ్యాక్ టు అచీవ్మెంట్ అడ్డా. సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకి ఏంటంటే అది మనకి ఇంటెలిజెంట్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మనకి 2025 నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. దాని ద్వారా మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో మనకేంటంటే ఐబీ అందరికీ తెలుసు. సో అందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే టోటల్గా మనకి ఎన్ని రావడం జరిగిందంటే చూడండి, ఇక్కడ మనకి టోటల్గా 362 అనేది ఇక్కడ మనకి టోటల్గా 362 రావడం జరిగిందనమాట. ఓకే, అయితే మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాం అంటే అయితే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, దీంట్లో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనే డీటెయిల్స్ అనేవి పూర్తిగా తెలుసుకున్నాం అనమాట. ఓకే, సో యాక్చువల్గా దీని యొక్క పోస్ట్ క్లాసిఫికేషన్ చూడండి. మనకి ఏదైతే మనకి ఇదేంటంటే జనరల్ సెంట్రల్ సర్వీస్ నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ అనమాట. అంటే ఇది గెజిటెడ్ ఆఫీసర్ కాదు, గ్రూప్ సి అనమాట. అది దీని బేసిక్ లెవెల్ ఎంత సాలరీస్ ఉంటాయని దాని గురించి చూసుకుంటే మనం పే స్కేల్ గురించి చూసుకుంటే మనకి 18,000 నుంచి 56,900 మధ్యన ఉంటుందన్నమాట. అయితే దీని యొక్క క్వాలిఫికేషన్స్ ఏం కావాలనే దాని గురించి చూసుకుంటే మనకి మెట్రికులేషన్ అనమాట, ఈక్వలెంట్ టు 10th అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. అయితే దీనికి ఈ అప్లికేషన్ ఎప్పటి వరకు ఉంటుంది, దాని క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే మనకి 14 December 2025 అనమాట. అంటే ఇప్పుడైతే మన December 14 వస్తుందో అప్పుడు వరకు మాత్రం ఉందన్నమాట. సో ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లేట్ చేయొద్దు అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి యాక్చువల్గా ఏజ్ లిమిట్ అనేది మనకి 18 to 25 అనమాట. కానీ ఎవరైతే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా కావాలనుకుంటారో వాళ్ళకైతే ఏదైతే మనకి SC ST వాళ్ళకైతే 5 years మనకి, అలాగే OBC వాళ్ళకి 3 years అనమాట రిలాక్సేషన్. అలాగే ఎవరైతే వీడియోస్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం మనకి డైరెక్ట్గా వాళ్ళు 35 years ఉంటుంది వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అనేది 35 years వరకు. అలాగే OBC వాళ్ళకైతే 38, అలాగే SC ST వాళ్ళకైతే 40 years వరకు కూడా రాయొచ్చు అనమాట, ఎవరైతే వీడియోస్ ఉంటారో వాళ్ళకి. ఓకే, సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఏజ్ లిమిట్ చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటనే దాని గురించి తెలుసుకుంటే చూడండి. సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటే మనకి పూర్తిగా ఇవన్నీ మనకి సెంటర్స్ అనమాట. మనకి ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సెంటర్స్ ఉన్నా చూడండి ఒకసారి. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నం అండ్ విజయనగరం ఉన్నాయన్నమాట సెంటర్స్. ఎవరైతే దానికి దగ్గరలో ఉంటారో వాళ్ళ సెంటర్ని చూజ్ చేసుకోండి. ఓకే, అయితే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది దాన్ని చూసుకుంటే మనకి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఎగ్జామ్ ఫస్ట్ Tier 1 ఎగ్జామ్ ఉంటుంది. అది 100 marks ఉంటుంది. అందులో మనకి ఇక్కడ కంపల్సరీ చూడాల్సింది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో చాలా కేర్ఫుల్గా ఎగ్జామ్ అనేది రాయడం జరగాలి. అలాగే మనకి ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయనే దాని గురించి చూసుకుంటే చూడండి, దాని గురించి డీటెయిల్గా ఇంకా చెప్తాను. దాంట్లో మనకు టోటల్గా నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కూడా మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. ఓపెనింగ్ అయితే ఆల్రెడీ మనకి 22nd స్టార్ట్ అయ్యింది, 11th. ఇంకా ఇప్పుడు ఇదంతా 24th, అంటే 2 days అయింది స్టార్ట్ అయ్యి రిజిస్ట్రేషన్. మనకి లాస్ట్ డేట్ అనేది 14th అనమాట, 14 December 2025 అనమాట. అలాగే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ మనకి పేమెంట్ చేయడానికి కూడా ఇంకో 2 days ఎక్స్ట్రా ఇచ్చాడు. మనకి 16th వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ చేసి మనం అప్లికేషన్ చేసిన తర్వాత మన 16th వరకు కూడా మనం పేమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే మనం దీనికి ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి చూసుకుంటే యాక్చువల్గా మనకి ఇది 2 పార్ట్లో మనకి అప్లికేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ మనం ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్తో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మన Part 2లో Step 2 ఉంటుంది. దాంట్లో మన యొక్క రిజిస్ట్రేషన్ మన డీటెయిల్స్ అన్నీ ఏంటైతే మనకు ఉంటాయో అవన్నీ ఇచ్చి నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫీజు అన్నీ పే చేస్తే అప్పుడు Step 2 కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో
స్టెప్ 1 స్టెప్ 2 రిజిస్ట్రేషన్ అంతా సరి చేసుకోవాలి. ఏమైనా తప్పులు ఉన్నా మళ్ళీ వన్స్ మీరు సబ్మిట్ చేశాక మళ్ళీ దాన్ని మనం మాడిఫై చేయడానికి అవ్వదన్నమాట. ఓకే. అలాగే నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ కూడా మనం చూసుకున్నాం. ఫీ డీటెయిల్స్ చెప్పలేదు కదా, చూడండి. ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ అనేవి మనకి ఆల్రెడీ ఫీ డీటెయిల్స్ అనేవి మనకి ప్రతి ఒక్కరు, ఎవరైతే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అని తేడా లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా మనకి 550 రూపీస్ అనేది పే చేయాల్సిందే. సో ఎవరైతే అమ్మాయిలు వాళ్ళందరికీ మనకి ఒక 100 రూపీస్ తగ్గుద్ది అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫీమేల్స్కి, అలాగే మనకి ఎవరైతే పర్సనల్ డిజేబుల్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా. సో నెక్స్ట్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్, యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. టోటల్గా 650 అవుతుంది అనమాట దీనికైతే. ఓకే. అయితే పేమెంట్ అనేది మనకి ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకేంటున్నాయి, సో ఇది అనమాట. సో మీ ఆల్రెడీ ఇది ఎగ్జామినేషన్, ఇదంతా మనం ఆన్లైన్ ప్రాసెస్. అయితే మనం సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను చెప్తాను అన్నాను కదా. అయితే ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, అసలు ఏ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్నేసి మార్క్స్ నుంచి అడుగుతాడు అనే దాని గురించి తెలుసుకుంటే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి, అంటే ఎలా ఉంటుందని ఎగ్జామ్. మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది టైర్ 1 ఉంటుంది. టైర్ 1లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి మొత్తం టోటల్గా 100 మార్క్స్. మనకు చూడండి 4 పార్ట్స్ ఏంటనేది చూడండి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉంది ఒక పార్ట్, ఇది మనకి 40 మార్క్స్కి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్కి. అలాగే మనకి న్యూమరికల్ అంటే రీజనింగ్ అనేది ఉంటుంది, అదొక 20 మార్క్స్ ఉంటుంది. అలాగే మనకి ఇంగ్లీష్ ఉంటుంది, మనకి 20 మార్క్స్ ఉంటుంది. మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అన్నమాట. అలాగే మనకి టైర్ 2లో డిస్క్రిప్టివ్ రైటింగ్ ఉంటుంది అన్నమాట. మనకి ఇంగ్లీష్ అనమాట, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వొకాబ్, మనకి యాంటోనిమ్స్, సినోనిమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది అన్నమాట మనకి. అలాగే మనం ఒక పారాగ్రాఫ్ రైటింగ్ కూడా ఉంటుంది, 150 మార్క్స్. మనం 150 వర్డ్స్లో మనం ఒక పారాగ్రాఫ్ కూడా రాయాలన్నమాట, కాంప్రహెన్షన్. అయితే మనకి దీనికి మినిమం, ఇది పార్ట్ అనేది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. మనకి మినిమం 20 మార్క్స్ రావాలన్నమాట, ఇంటికి 50కి. ఓకే. కానీ మనకి మెరిట్ అనేది మాత్రం మనకి ఏదైతే టైర్ 1 మార్క్స్ ఉన్నాయో టైర్ 1 మార్క్స్ని బేస్ చేసుకొని మనకి మెరిట్ అనేది తీయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. కానీ ఫస్ట్ ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో దాంట్లో 1:10 రేసులో టైర్ 2కి సెలెక్ట్ చేస్తాడు. ఆ 1:10 రేసు సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అందులో దాన్ని బేస్ చేసుకుని ఆ రెండింటిని, అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో మళ్ళీ మెరిట్ టైర్ 1 బేస్ చేసుకుని ఇచ్చి అప్పుడు మనకు ఫైనల్ కట్ ఆఫ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇది అనమాట ఎగ్జామినేషన్ ప్రాసెస్. సో ఎవరు మిస్ అవ్వద్దు, మంచి అవకాశం ఇది. ఐబీలో అంటే జాబ్స్ అనేవి బాగుంటాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్. ఎవరైతే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.